పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు శోధనలకు గురి కాకుండుటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉన్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాల్లో చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా వందనం, యేసు దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసు దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసు దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం వచనములు 1 నుండి 12 వరకు. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలినున్న యూదయ ప్రాంతమునకు చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారం ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమని ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజించదగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించియున్నాడు. ఆ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయంను గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదము. యేసు ప్రభువా, కుటుంబ వ్యవస్థను స్థాపించి ప్రేమ నెనరులతో జీవింపమని దీవించిన దేవా వందనం. మీ కృప వలన ప్రతి భార్యాభర్తను ప్రేమతో ఐక్యపరచుము. చేసిన పెళ్లినాటి ప్రమాణములకు కట్టుబడి మీ దీవెన వలన ప్రేమపూరితమైన కుటుంబాన్ని రూపొందించుకునే భాగ్యమును ఎల్లరికీ దయచేయండి ప్రభువా. పోపు ఫ్రాన్సిస్ గారికి మంచి ఆరోగ్యంని దయచేయండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు తిరుహృదయం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.